హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈ వీడియో అయితే నిన్న ఆదివారం సాయంత్రం దగ్గర నుంచి కూడా కొంచెం తీశాను. అంటే వంట చేసేది తీసుకున్నాను. తర్వాత ఇక సోమవారం అంటే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేనేం చేశాననేది వీడియోలో అయితే షేర్ చేశానండి. ఇక ఆదివారం, సోమవారం 2 రోజులది కలిపి ఒకే వీడియోలో ఉంటుందండి. ఇంకా నేను ఎందుకు ఇలా చేశానంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడానికే అవ్వడం లేదు ఇక్కడ. వీడియో తీసుకోవాలన్నా గానీ అంతే కష్టంగా ఉంటుందండి. కానీ రోజులు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాయి ఏంటి అనిపిస్తుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. మొన్ననే ఆదివారం వెళ్ళింది, మరలా వచ్చేసింది ఆదివారం. నిన్నట్లాగానే ఉంటుంది. కానీ వారం తిరగకుండానే వారం వచ్చేస్తుంది. ఎంత విచిత్రంగానో అనిపిస్తుందండి. ఇదివరకు రోజులు అస్సలు గడిచేవి కాదు. వారం ఎప్పుడుకో వచ్చినట్టు ఉండేది. గంటలు గడవాలన్నా చాలా కష్టంగా అనిపించేదండి. కానీ ఇప్పుడు గంటలు నిమిషాల్లాగా అలా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సంవత్సరం మొన్నే కదండీ కొత్త సంవత్సరం వచ్చింది. అప్పుడే 6 నెలలు వెళ్ళిపోయినాయి. ఏడో నెల ఇంకా 8దో నెల కూడా వచ్చేయడానికి రెడీగా ఉంది. ఇలా సంవత్సరాలు, నెలలు, రోజులు ఇలా గడిచిపోతూనే ఉన్నాయి. వారం వారం అలా వెనక్కి తిరిగి చూసుకుంటే వారం వచ్చేస్తుంది. ఏంటో పరిస్థితి అన్నట్టు నాకు చాలా విచిత్రంగా, కొంచెం భయంగా, బాధగా కూడా అనిపించిందండి. కొంచెం కాదండి, చాలా బాధగా అనిపిస్తుంది. రోజులు ఇలా వెళ్ళిపోతున్నాయంటే మనుషుల జీవితాలు కూడా అలానే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో ఇక తర్వాత చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఆదివారం సాయంత్రం పనులన్నీ చేసుకున్న తర్వాత వంట పని మొదలుపెట్టుకున్నాను. ఇక చికెన్ తీసుకొచ్చారండి. ఇక ఆదివారం అంటే ఇక మనుషులకి ఏది గుర్తొస్తుందంటే ఈ చికెను, మటను, చేపలు ఇవే కదండి. మేము ఎక్కువగా చికెన్ కూరే వండుకుంటాము. ఎప్పుడైనా తెచ్చుకుంటే మటను లేదంటే ఫిష్ తెచ్చుకుంటామండి. ఇక వారం వారం ఇక చికెన్ తప్పదనమాట. ఇక చికెన్ ఒక పక్క నుంచి వేయించుకుంటూ ఉన్నాను. ఒక పక్కనేమో పచ్చానికి బీరకాయ కూర, అలాగే అన్నం కూడా కట్టెల పొయ్యి మీద వండేసి పైకి తీసుకొచ్చేసాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అప్పటికి సరిపోయేలాగానే ఇన్స్టెంట్గా అందులో రోట్లో పెట్టయితే దంచుకుని ఇక ఫ్రైలో కొంచెం, కూరలో కొంచెం వేసుకుని మిగలకుండా చేసేసుకుంటాను. ఒకవేళ మిగిలిందనుకోండి కొంచెం దాచి వంకాయ కూరలోనో వేసేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రై అయితే ఒక పక్కన, కూర అయితే ఒక పక్కన చేస్తున్నాను. మా వాళ్ళు కూర కంటే ఎక్కువ ఇష్టంగా ఫ్రైయే తింటున్నారండి. పిల్లలకి కూరలు నచ్చవు, వేపుళ్ళే ఇష్టంగా తింటారు. ఇక చికెన్ ఫ్రై అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎందుకంటే వాటర్ పోయకుండా దాని నీటిలో దాన్నే ఉడికించి వండుతాం కదండి, వేయించుతాం కదా, అందుకని టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇక కర్రీలో అంటామా కాసిన నీళ్లు పోస్తాం కాబట్టి టేస్ట్ కాస్త అంత మిస్ అవుతుందేమో వాళ్ళకి అనిపిస్తుంది. ఏదేమైనా ఏది ఇష్టమైన వాళ్ళు అదే తింటారండి. ఇక ఫ్రై కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటున్నారనేసి నేను కొంచెం ఫ్రై కూడా చేస్తున్నాను. ఇదివరకు అయితే ఫ్రై ఎక్కువగా చేసేదాన్ని కాదండి, ఎప్పుడైనా చేసేదాన్ని. ఈ మధ్యన అయితే ఇక ప్రతి వారం ఫ్రై లేకుండా ఇక మా వాళ్ళకి ముద్ద దిగట్లేదు. ఇక లాస్ట్కి వచ్చేసిందిలేండి. అందులో వేయవలసిన మసాలాలు కూడా నేను అప్పటికప్పుడు మిక్సీలో పట్టుకుని అయితే ఇన్స్టెంట్గా మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇక మనకి చికెన్ మసాలా అవి బయట దొరుకుతూ ఉంటాయి కానండి, వాటికి ఏదో కొంచెం ఇలా వేస్తామా అన్నట్టే వేస్తాం. కానీ ఇక ఇంట్లో పట్టుకున్న మసాలాలు లేకుండా మాత్రం ఇక నాన్ వెజ్ అయితే అంత బాగుండదు. ఇక ఫ్రైలో అంటారా చికెన్ మసాలా కొద్దిగా ఏదో వేస్తాను, కానీ ఇది కూడా ఉండాలండి దాంతోపాటు. ఇక అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కదండి. అందుకని కొద్దిగా దినుసులు వేసుకొని మసాలా దినుసులతోటి ఇలా కొద్దిగా అయితే తయారు చేసుకున్నాను. దాన్ని అయితే ఒక స్పూనుడులో వేసుకుంటాను. మసాలా మరీ ఎక్కువగా వేసుకున్న గ్యాస్ ట్రబుల్స్ అవి వస్తూ ఉంటాయండి. కానీ ఎప్పుడైనా వండుకునే వాళ్ళకి పర్వాలేదు, కాస్త మసాలా తగలనిచ్చి వండుకుంటేనే కూర బాగుంటుంది. ఇక ఇంట్లో అందరం తింటాం కానండి, ఇక మరి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తగ్గించే వేసుకోవాలి కదా మసాలాలు. పిల్లలకైతే ఇక ఈ రోజులను బట్టి వాళ్ళు వీళ్ళు అనేది ఏముంటుందిలేండి, అన్నీ తగ్గించి తక్కువ మోతాదుల్లోనే వండుకోవాల్సి వస్తుంది. ఇక ఫ్రైలో వేసిన తర్వాత మిగిలింది ఇదిగోండి కూరలో వేసేసాను. నేను చికెన్ కర్రీలో నా దగ్గర బంగాళదుంప ఉంటే ఖచ్చితంగా ఒక దుంప అయితే వేస్తానండి. పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 దుంపలు అయితే వేస్తాను. ఎందుకంటే ఈ చికెన్లో కలిపి ఉడుకుతుంది కదా దుంప, అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ దుంప కోసమైనా తింటారండి మా వాళ్ళు, అందుకనే వేస్తాను వాళ్ళ కోసం. ఇంకా మసాలా వేసిన తర్వాత కూర దగ్గర పడిపోయినట్టే, ఇక ఫ్రై కూడా అయిపోయినట్టే కదండి. రెండు ఒకేసారి పెట్టాను, ఒకేసారి అయిపోతాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కొద్దిగా అయితే నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రైలోను, స్మెల్ బాగుంటుందని. ఈ స్మెల్ గురించే కదండి బయట తిండి తినేస్తారు పిల్లలు. చికెన్ మసాలా, చాట్ మసాలా, ఈ మసాలాలతోనే బయట ఫుడ్
ఫుడ్‌కైతే అలవాటు పడిపోతారు వాళ్ళు. ఇక ఇంట్లో కూడా మనం చేసుకునే దాంట్లో మనం వండిందే కదండీ! కొంచెం వేసుకుంటే ఏం కాదులే అన్నట్టుగా నేను పొటాటో ఫ్రైలోను, చికెన్ ఫ్రైలోను చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఈ మధ్యన. కూరల్లో మాత్రం అస్సలు వేయనండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కూరలోకి. ఇక ఫ్రైలో ఇక తప్పదు ఇక తినాలనమాట. కూరలో అయితే ఫ్రై కట్టేసాను. కూర కూడా కొంచెం ఉంచి తర్వాత ఆఫ్ చేసేస్తాను స్టవ్వు. ఈలోపైతే వర్షం పడుతూ ఉందండి. ఆదివారం వేళ చికెన్ కూర వండుకునేటప్పుడు వర్షం పడుతూ ఉంటే మంచి బాగుంటుంది కదండీ! చల్ల చల్లగా అనిపిస్తుంది వాతావరణం. కానండి మాలాంటి పెంకుటింట్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అన్నీ సర్దేసుకోవాలండి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు. పుల్లలు మరీ ముఖ్యంగా అవి ఉంటే కనుక వాటికి తడవకుండా అన్నీ కప్పుకొని, ఆ డొక్కలు అలాంటివి ఏమైనా ఉంటే లోపల పెట్టుకోవాలి. ఇది చూసారండి ఎంత భయంకరంగానో ఉంటుందండి. నన్ను ఎన్ని సార్లు భయపెడుతుందో ఇది. అంటే ఇదొకటే కాదండి చాలా వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలోనూ. ఆ గిన్నెలు తోముకునే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా పొయ్యి దగ్గరికి అలా మట్టి ఎక్కడుంటే అక్కడికి ఇవి తిరుగుతూనే ఉంటాయి. భయమేస్తుంది ఒక్కసారిగా. ఏం చేస్తామండి మరి మన ఏరియాలో పొలాలకు దగ్గరలో ఉంటాం కదండీ! అలాంటివి వస్తూ ఉంటాయి. ఇక నేను వాటిని పెళ్ళయిన తర్వాతే చూస్తున్నానండి అంత పెద్ద పెద్ద రోకల బండల్ని. ఈ చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయి కానీ ఇలా కరువు నేలల్లోనైతే అవి చాలా విపరీతంగా ఉంటాయి. వర్షాలకైతే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక వాటితో ఉండడం అలవాటయిపోయింది. వాటితో అంటే వాటిని చూడడం అలవాటయిపోయింది. సడన్‌గా చూసేసరికి మాత్రం గుండె ఆగిపోయినట్టే అనిపిస్తుందండి. ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. ఇక కూర అయిపోయింది కదండీ! వీళ్ళ హోంవర్క్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి భోజనం అయితే పెట్టేస్తాను. ఇంకా నేను మినప్పిండి అయితే మొన్న రుబ్బుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్‌లోను. 2 రోజులకు సరిపడా దాంట్లో రవ్వ అయితే కలిపేసాను ఇడ్లీ రవ్వ. ఇంకా కొంచెం అయితే పిండి అలా తీసి పెట్టానండి దాంట్లో ఈరోజు కలుపుకుందాం అనేసి. ఇక రేపటికి టిఫిన్‌లా ఉంటుందని అలా చేశాను. పిండి కలిపేసిన వెంటనే అట్టు వేసేయట్లేదండి నేను. తెల్లారిపోయింది. ఇక నైట్ అయితే నేను దాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని ఉదయాన్నే తీసుకొచ్చి టీ ఒక పక్కనేమో అట్టు వేద్దామనేసి అందులో ఉప్పు కలుపుకొని తగినంత అట్టు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే అత్తయ్య గారికేమో పనుందని తెలిసింది. ఇక అందుకని నేను అప్పటికప్పుడు ఇక అట్టు వేసి ఇచ్చేసి టీ కూడా పెట్టిచ్చేస్తే తాగేసి అత్తయ్య వెళ్ళిపోతారు. ఇక ఈ లోపేమో వర్షం పట్టుకుందండి. నైటే వర్షం మొదలైంది. ఇక ఆ వర్షానికి అన్నీ సర్దుకున్నాను కదా నైటు. ఇక ఉదయాన్నే లేచేసరికి కూడా ఆ వర్షం అలానే ఉందండి. కానీ ఏం చేస్తాం మరి పనైతే చేసుకోవాలి వర్షంలోనే. కానీ వర్షం అలా తగినంత పడుతూ ఉంటేనండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేచేసరికి చాలా ప్లెజెంట్‌గా అనిపించి నాకు ఉత్సాహంగా కూడా పనులు చేసుకోవాలనిపిస్తుందండి. ఆ వర్షంలోనే తడుచుకుంటూ పనులు చేసేసుకుంటాను. ఇక ఏదో కాసిన చినుకులైతే పడుతున్నాయి తప్ప అడపాదడపాగాను హెవీ రైన్ అయితే రావట్లేదు. ఇక మరి ఏం చేస్తామండి చాలా ఏరియాల్లో వర్షాలు లేవు. ఏదో కొద్ది కొద్దిగా పడుతూ ఉన్నాయి. ఆ వర్షానికే భయపడిపోతే ఎలా అనేసి ఇక నా పనులు నేను మొదలుపెట్టేసుకుంటున్నాను. ఇక టీ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక మిగతా పని అయితే చూసుకోవాలి. ముందైతే వసారా ఊడ్చేసుకుని పొయ్యి కూడా అంటించేసానండి. ఇక టీ పెట్టుకుంటూనే పొయ్యి అంటించాను. ఇక టీ కాగిన తర్వాత ఇక అందరికీ కూడా ఇచ్చేస్తాను. అందరూ లేచేసారండి మా వాళ్ళు. మా వారు కూడా లేచేసారు ఈరోజు పొద్దున్నే. తిరిగేద్దామా అనుకున్నాను గానండి ఇంకా వేగాల్సుంది. తెల్లగానే కనిపిస్తుంది కదా! కాసేపు ఆగి తిరిగేయొచ్చులే అనేసి టీ పోస్తున్నాను. టీ అయితే పొద్దున్నే పనికెళ్ళే వాళ్ళందరూ కూడా తాగేసి వెళ్తే వాళ్ళకి ఏదో తెలియని తృప్తండి. అక్కడికెళ్ళి చాలా పని చేస్తారు. టిఫిన్ టైం అయ్యేంత వరకు ఈ టీతోనే ఉంటారండి వాళ్ళు. పొలం పనులకెళ్ళే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా పొద్దున్నే పల్లెటూరోళ్ళు ఈ టీ తాగేసి వెళ్ళిపోతారు. పాపం ఉపాధి పనిలోనైతే చాలామంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు వీళ్ళే కదండీ ఉపాధి పనికెళ్ళేవాళ్ళు. వీళ్ళకి టీ ఇచ్చేవాళ్ళు లేక ఆ టీ కొట్ల దగ్గర అయితే కొనుక్కొని తాగుతూ ఉంటారు కొందరు. ఇంటి దగ్గర మరి ఆలనా పాలనా చూసేవాళ్ళందరికీ ఉండరు కదండీ! నేను ఇలా టీ పెట్టి ఇలా గ్లాసుల్లో పోస్తూ ఉంటే నాకైతే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. టీ కొట్ల దగ్గర తాతయ్య వాళ్ళు, అవ్వలు కనిపిస్తూ ఉంటారు కదండీ! వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటాను నేను. వాళ్ళకి కూడా కావాల్సిన ఆహారం వాళ్ళకి ఎప్పుడూ ఉండేలాగా చేయమని దేవుడిని అడుగుతూ ఉంటాను. ఇక అంతకు మించి అయితే మనం వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి ఏమీ చేయలేం కదా అని దూరం నుంచే చూస్తాను. బాధొస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పొద్దున్నే ఇలా పరగడుపున వాళ్ళు టీ తాగే అలవాటు ఎప్పటినుంచో ఉందండి. వాళ్ళకి ఒక గ్లాస్ ఇచ్చేస్తే వాళ్ళ ఆనందానికి అంతుండదండి. ఇక టీ సెక్షన్ అయిపోయిందండోయ్! ఇక బయట అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక ఎలాగోలా వాకలు తుడిచేద్దామనేసి చీపురు కట్టక పని చెప్పాననమాట. ఒకటే ఆకులు రాలిపోతూ ఉన్నాయండి. ఆ మామిడి చెట్టు ఆకులు రాలకపోతే ఇంటి ముందు అసలు ఏమీ తుక్కు పడదనమాట. అంత శుభ్రంగా ఉంటుంది. ఇక ఈ ఆకుల వల్ల ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి
గిన్నెలు తోముకున్నప్పుడు నేను ఇక్కడైతే తుడుస్తూ ఉంటానండి. ఆ మట్టి నేల మీద ఎన్ని ఆకులు పడిపోతూ ఉంటాయో. మరి తుడవ్వా ఏంటి మొన్నటి వరకు కాయలు తినేశారు కదా అని మీరు అనుకోవచ్చు. ఎంత చిరాకుగా ఉన్నా కానండి నాకు చెట్లను పెంచడం అన్నా, మొక్కలు పెంచడం అన్నా చాలా ఇష్టం. ఇక అందుకని ఎంత కష్టంగా ఉన్నా భరించేస్తాను. మనుషుల్లా పుట్టే కన్నా ఆ చెట్లులాగా పుట్టడమే మంచిదనిపిస్తుందండి నాకైతే. కాసినన్ని రోజులు కాయొచ్చు. తర్వాత ఎవరో ఒకళ్ళు దాన్ని మంచి పనికే ఉపయోగించుకుంటారు కదా! అలా మొక్కల్లాగానో, చెట్లులాగానో, పుట్టల్లాగానో పుట్టొచ్చు గానీ, ఈ మనిషిలాగా అస్సలు పుట్టకూడదని భయం పట్టుకుందండి నాకైతే. ఎందుకండి అనుక్షణం భయపడుతూ, బాధపడుతూ, దిగులు పడుతూ, ప్రతిదానికి విచారిస్తూ ఇలా ఉండడం అంత అవసరం అంటారా ఈ జీవితానికి అనిపిస్తుంది. కానీ ఇన్ని పడితేనే కదా మనిషి జన్మకు సార్థకత అనేది ఉంటుందని మరలా సర్ది చెప్పుకొని అలా జీవితంలో ముందుకైతే వచ్చేస్తూ ఉన్నాను. ఇలా జరిగే సిచ్యువేషన్స్, సంఘటనలు అనేకమైనవి కనిపిస్తూనే ఉంటాయండి ఈ సమాజంలో మనకైతే. నేను చిన్నప్పుడైతే ఎక్కడైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఎక్కడో నూటికి, కోటికి ఎవరైనా ముసలివాళ్ళు అయిపోయి చనిపోవడం తప్పించి, అది అర్ధాంతరంగా మధ్య వయసులోనో, ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు చనిపోవడం అనేది అరుదండి. చాలా చాలా అరుదు. కనిపించేవే కాదు అలాంటి దృశ్యాలు. కానీ ఇప్పుడు అన్నీ అలాంటివే కనిపిస్తున్నాయండి. అసలు తట్టుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరో బయట వాళ్ళే కదా మనకెందుకులే అనేసి నాకు బాధ అయితే రాకుండా ఉండదండి. నాకు బయట వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా రోడ్ల మీద ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ చూసినప్పుడైతే చాలా కలవరంగా అనిపిస్తుంది. చాలా రోజులైతే మర్చిపోను. ఆ సంఘటనే పదే పదే గుర్తొస్తూ ఉంటుందండి. ఇలా సమాజంలో ఎన్నో చూస్తూనే ఉన్నాము. అలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం అంటే నిన్నే కదా ఎళ్ళింది అన్నట్టు ఉంటుంది. ఇక వారంతోటి ఇంకా పనేముందండి. వారం కూడా నిన్నట్లాగానే అనిపిస్తుంది నాకు. మరీ విచిత్రం అయిపోయిందండి. మొన్ననే వారం వచ్చింది. మళ్ళీ అప్పుడే వారం వచ్చేసిందా అని నాకు చాలా ఇదిగా ఉండైతే నేను నిన్నటిది, ఈ రోజుది కలిపైతే వీడియో తీసేశాను. ఇంక పాప అయితే అత్తయ్యతో వేయించుకుంటుందండి జడలు. దానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా గానీ జడ మాత్రం టైంకి వేసేయాలనమాట. 7 గంటలు కూడా అవ్వడం లేదు. అప్పుడే జడ వేసుకోవడానికి కూర్చుండిపోయిందండి. నేనైతే పొయ్యి అంటించాను. నీళ్లు కాగుతూ ఉన్నాయి. ఇక పుల్లలైతే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇక అలా పుల్లలతో వండాలంటే ఇబ్బంది కాబట్టి ఇక ఇక్కడే చూసుకొని పొయ్యి దగ్గర గ్యాస్ మీదే అన్నం వండేసుకుంటున్నాను. జీవితాలైతే క్షణాల్లో తారుమారు అయిపోతున్నాయండి. ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎంతో ప్రేమగా పెంచుకుంటాం కదండీ! చంటి పిల్లలప్పటి నుంచి వాళ్ళని ఎంత అపురూపంగా, ఎంత అత్తారబత్తంగా పెంచుకుంటామో మనము. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకునే కదండీ! వాళ్ళని కనుక్కొని, పెంచుకొని, పెద్దవాళ్ళని చేసుకొని, మంచిగా చదివించుకొని, వాళ్ళన్నదే ఉద్యోగంలో మనం చేయించుకొని, అలా వాళ్ళ ఆనందాన్ని చూసి మనం ఎంతో మైమరిచిపోతూ ఉంటాం. ఇక జీవితానికి మనకి ఇక అంతకన్నా కావాల్సిందేంటి? దానికోసం తల్లి, తండ్రి పడే వేదన, బాధ, కష్టం ఎంతుంటుందండి. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి వాళ్ళ ప్రయోజకులు అవ్వాలంటే. కానీ ఇప్పుడు ఈ సమాజం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలేనండి. బాగా చిన్న వయసు వాళ్ళే 15 ఉండట్లేదు వాళ్ళకి. కానీ జీవితాలైతే మధ్యలోనే అలా ముగిసిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు రాలిపోతే ఎంతలా ఉంటదండి, బాధగా ఉంటది కదా! అంత చిన్న పిందెలు అంత చిన్న వయసులోనే అలా అయిపోతున్నారు. మా ఊళ్ళో అయితే ఇలా 2 రోజుల కిందట ఈ సంఘటన అయితే జరిగింది. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కటౌట్స్ అయితే, బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదండీ! మిస్ యూ, మిస్ యూ అనేసి. వాళ్ళేమైనా ముసలివాళ్ళండి, పెద్దవాళ్ళా? ఏమైనా వయసులో ఏమైనా అనుభవించిన వాళ్ళా? వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలే కదా! వాళ్ళ పేరేంటి? వాళ్ళెప్పుడు పుట్టారేంటి? ఇవన్నీ చూస్తానండి. అంతా పరిశీలించి చాలా బాధొస్తుంది. చిన్న చిన్న పిల్లలు అంతలా అయిపోతున్నారు. ఏంటి? కారణం ఏంటి? పోనీ ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్య అంటారా? కాదండి. ఆరోగ్యాలు చక్కగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు పెట్టింది తిని చక్కగా పెంచి పెద్దవాళ్ళని చేస్తూ ఉంటే వాళ్ళకి వయసొచ్చిన తర్వాత బండొకటి చేతికొస్తుంది గదండీ! పాపం కొంతమంది మంచిగానే డ్రైవ్ జేస్తారు. అంతా బానే ఉంటుంది. జాగ్రత్తగానే ఉంటారు కానండి, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. పిల్లల్ని అలా పసి వయసులోనే చిదిమేస్తూ వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎన్నో యాక్సిడెంట్లండి. ఈ బైక్ యాక్సిడెంట్ల వల్ల యూత్ పిల్లలందరూ కూడా చాలామంది గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. పిల్లలు అలా అయిపోతూ ఉన్నారు. ఎవరైనా గానీ మంచిగా ఉంటారు, చదువుకుంటారనే కదండీ ఆశపడతారు. వాళ్ళు కోరిందల్లా ఇస్తారు. కానీ వాళ్ళకేంటోనండి ఫ్రెండ్స్‌తో కలిసేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తది. తల్లిదండ్రులు గుర్తురారు వాళ్ళకి ఆ టైంలో. ఇక అన్ని ఆశలు పెట్టుకుని వాళ్ళకి కావాల్సిందల్లా కొనిస్తే చివరికి మిగిలేది తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగులుతున్నాయి. ఒక్క సెకన్‌లో కుటుంబం మొత్తం తారుమారైపోతుంది. చెల్లాచెదురైపోతున్నాయండి కుటుంబాలు. అసలు ఏమీ అంత మనశ్శాంతి ఉండట్లేదు. ఇక బిడ్డ ఇంట్లో లేకపోతే మనశ్శాంతి అనేది ఎలా ఉంటుందండి ఎవరికైనా? ఇక జీవితం అక్కడితోటి ఎండ్ అయిపోయినట్టే కదా! తల్లిదండ్రులు ఇక అప్పటి వరకు ఎంత మంచిగా ఉంటారో, కానీ పిల్లలు ఎప్పుడైతే అలా ఉంటారో ఇక తల్లిదండ్రుల జీవితాలు అక్కడికే ఇక అయిపోయినట్టు, ముగిసిపోయినట్టు.
అన్నట్టు. అదే వాళ్ళు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని వాళ్ళకంటూ ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఈ నీడ లేకపోయినా కానీ నా బిడ్డ బాగుంటే చాలనే ఆశపడతారు. ఇక ఏం చేస్తామండి, ఈ సమాజంలో ఇలా యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయని అయితే నాకు చాలా బాధగా అనిపించి మీతో చెప్పుకోవాలనిపించింది. ఎక్కడికెక్కడే హైవేలు ఉంటున్నాయి. హైవేల మీద మరీ దారుణంగా ఇక వీధుల్లో అంటారా, ఇక చంటి పిల్లలు ఆడుతూ ఉంటారని కూడా ఉండదండి. రయ్యమంటూ దూసుకుంటూ వెళ్ళిపోతారు. లాగబెట్టి ఒకటి పీకాలనిపిస్తుందండి అలాంటి వాళ్ళని. అలా చంటి పిల్లలు ఉన్న ఏరియాల్లో కూడా అలా తిరుగుతారు. వాళ్ళకే కాదు, ఇక పక్క వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే విధంగా చేసేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల మంచిగా ఉండేవాళ్ళు పాడవుతారు. వాళ్ళు బాగానే ఉంటారు. అదే మంచిగా ఉండి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని ఎవరో ఒకళ్ళు వచ్చి ఢీ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సక్రమంగా ఉండే వాళ్ళని అయితే ఈ లోకం బ్రతకనివ్వదు. అక్రమంగా ఉండేవాళ్ళ చేతిలో మాత్రం మంచి వాళ్ళైతే అలా అయిపోతూ ఉన్నారు. ఏంటి సమాజం ఎట్టిపోతుందో అని అయితే నాకు చాలా బాధగా అనిపించింది. రోజులు ఎంత ఫాస్ట్గా గడుస్తున్నాయో జీవితాలు కూడా అంతే ఫాస్ట్గా ముగిసిపోతున్నాయండి. ఏంటి అసలు ఈ కాలం ఏంటి, ఈ కాలం ఎలా నడుస్తుందో అసలు ఒంటి కాలు మీద కూడా కాదండి, చక్రం మీదే నడుస్తూ ఉన్నట్టు ఉంది. ఇక తెలుగు టీచరు చెప్తూ ఉండేవారు, వాళ్ళ కాలంలోనేమో ధర్మం 2 కాళ్ళపై నడిచేదంటండి. ఇక మా కాలంలో అంటే మేము చదువుకునేటప్పుడు అయితే అప్పుడు 9th క్లాస్ అనుకుంటా మేబీ, అప్పుడు అనేవారు మా కాలంలో ధర్మం 2 చక్రాల మీద నడిస్తే ఈ కాలంలో ఈ కలికాలం ఇది ధర్మం ఒంటి కాల మీదే నడుస్తుందిరా అని చెప్పేవారండి. ఇక అప్పటికి ఇప్పటికి గ్యాప్ అయితే చాలా సంవత్సరాలు ఉంది కదా. ఇక ఒంటి కాలు మీద కూడా కాదండి, చక్రాల మీదనే నడుస్తూ ఉంది ధర్మం. అది ఎటు పోతుందో ఏంటో తెలియకుండా అయిపోతుంది. ఇక మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదండి. పిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎవరమైనా ఆచితూచి వ్యవహరించుకుంటే ఇక తర్వాత దేవుడే ఉన్నాడు. ఇక కాలంతో పాటే మనం కూడా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఆ కాలమే మనల్ని ఫాస్ట్గా లాక్కెళ్ళిపోతూ ఉందండి. అదే భయం అనిపిస్తుంది నాకు. ఇందుకే ఆదివారం ఏంటో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుందని నాకు ఒకటే ఆలోచన వచ్చి మీతో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. మనసులో అయితే చాలా బాధ అనిపించింది, బాధగానే ఉంది ఇప్పటికీ కూడా. కానీ మరి ఇక బాధపడే వారిని చూసి మనం బాధపడగలం కానీ మనం అయితే ఏమీ చేయలేని పరిస్థితి కదండి. ఒక్క అవకాశం ఇస్తే అన్నీ కూడా మనం మంచిగా మార్చేయొచ్చు అనిపిస్తుంది ప్రతి మనిషికి కూడా. కానీ మన చేతిలో అంత అవకాశం అయితే ఉండదండి. కానీ జాగ్రత్త పడేలాగున మనం ఉంటే మంచిగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. మనం మంచిగా ఉన్న తల్లిదండ్రులుగా ఆలోచించినా కానండి, పిల్లలు కూడా వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అనమాట. వాళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు చేయకపోయినా కానండి, తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరుగుతారు చూడండి. జీవితంలో బ్రతికే తెలివితేటలు ఎలాగైనా వాళ్ళకి వస్తాయండి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా నేనైతే గిన్నెలు తోముకున్నవన్నీ నైట్ ఉన్నవన్నీ కూడా స్టాండ్లో సర్దేసుకున్నాను. ఇదే ఉద్యోగం కదండి రోజును, ఇంకేం ఉద్యోగం ఉంటుంది నాగమణికి. నాకే కదలేండి, ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు ఇవే కదా. ఇక అవన్నీ స్టాండ్లో సర్దుకుని అత్తయ్య అయితే పని నుంచి వచ్చేసారు. 10:30 ఆ టైం అవుతుంది. ఇక నేను గిన్నెలు సర్దుకోవడం, ఇక పాలు కాచుకోవడం ఇవన్నీ జరిగేటప్పటికి అత్తయ్యని చూసి అయితే టీ పెడుతున్నాను అనమాట. వదినేమో సేమియా కాసిందంటండి నా కోసం ప్రేమగా తీసుకొచ్చి నా వెనకాలే వచ్చి తనని నేను అబ్జర్వ్ చేస్తానేమో అనుకుని చూస్తూ ఉంది, కానీ తను నేను చూసుకోలేదు. ఇక తనే నాకు సేమియా ఇచ్చిందనమాట. ఎంతో హ్యాపీ అండి. సగ్గుబియ్యం ఎక్కువ వేసి సేమియా నేతిలో వేయించి చేస్తే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది. అత్తయ్యకి తినుబండారాలు ఏమీ ఆశించరండి. పొద్దున్న వెళ్ళేటప్పుడు కొంచెం టీ, తర్వాత పని నుంచి వస్తారు చూడండి ఎంతో అలసిపోయి అప్పుడు కొంచెం టీ ఇచ్చాననుకోండి, ఇక అది చాలన్నట్టుగా ఎంతో ఆనందంగా ఉంటారనమాట. అది చాలండి మొఖంలో, అది సరిపోతుంది నాకు. అంతకు మించి ఏం అక్కర్లేదు. ఇక నేను గిన్నెలు టీ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత గిన్నెల దగ్గర అయితే కూర్చొని గిన్నెలు ఒక్కొక్కటిగా మొత్తం తోమేసుకుంటాను. అలాగే నేను ముందైతే ఒక అట్టు కూడా వేసుకున్నానండి. పిండి కొంచెం ఉంటే ఇక దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే అనేసి చిన్న అట్టు అయితే అది వేసేసుకుని ఇక పిండి గిన్నె అయితే ఖాళీ చేసేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర చట్నీ వేసుకొని తింటే భలే ఉందండి. నేనేమో నూనె ఎక్కువ పోసుకొని అట్టు వేసుకుంటాను. పొడి పొడిగా ఉంటే నాకు నచ్చదండి. ఆయిల్ ఎక్కువైపోయిందని మా అక్క చెప్తుంది నాకు ముందే, అందుకని చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా నాకు యూట్యూబ్ అయితే మంచి స్నేహితుల్ని ఇచ్చిందండి, మంచి అన్నయ్యని ఇచ్చింది, మంచి అక్కని ఇచ్చింది, మంచి సిస్టర్స్ని ఇచ్చింది. ఇక మీ అందరికీ నేనైతే చాలా చాలా రుణపడి ఉంటానన్నమాట. నేను ఎలా ఉండాలో ఏంటో నాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు.
ఇంకా వీడియో చూస్తున్న వారు కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేశారనుకోండి, నేను ఇంకా ఏ విధంగా చేయగలను ఏంటనేది మోటివేట్గా ఉంటుంది కదండి. మనం చేస్తున్న పనిని ఎవరైనా కాస్తంత ఇది ఎలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటే ఇంకా కొంచెం ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఇక ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు. నాకేమో కొంచెం దిగులుగా అనిపించి వీడియోస్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకనే ప్లీజ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఇంకా నాకు గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత కూర అయితే వండుతున్నానండి. బీరకాయ కూర రోజు ఫ్రై చేస్తున్నాను కదా, రెండో నెల వచ్చేసింది. అందుకని అందులో చిన్న ఉల్లిపాయ, అంటే కూర అంటేనే ఉల్లిపాయ కదండి, అందుకని చిన్నదంటే చిన్న ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని నూనెలో వేయించేసుకుని బీరకాయలు కూడా వేసేసుకుని కూర వండేసుకుంటాం కదండి. పచ్చిమిరపకాయ మాత్రం వేయలేదండి, వేయకూడదు. కొంచెం కారం వేసాను. ఇక పసుపు ఉప్పు కామన్ కదండి, అందులో నీళ్ళు పోసి ఉడకనిచ్చేసాను. ఇంకొంచెం నీరుందనగా అందులోకి అయితే తెలగపిండి ఉంటుంది కదండి, ఆ తెలగపిండి అయితే కొంచెం తీసుకుని ఆ కూరలో ఇక దగ్గర పడిపోతుందనగా అందులో వేసి ఇంకో ఒక 10 నిమిషాలు అయితే అలా మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చితే ఇదంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనూ ఈ తెలగపిండి అనేది ఉడికి మనకి చిన్న చిన్న పలుకుల్లో అయితే అయిపోతుంది. పక్కన వంట పని చేసుకుంటూనే బట్టలైతే శనాద్వారాలు కట్టుకున్న బట్టలైతే పెద్దగా మాయవు కదండీ. ఇక వాటిని సర్ఫలో పెట్టేసి జాడించేయాలి. ఈ కూర పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నీళ్లు పోసిన తర్వాత నేను సిమ్‌లో ఉంచుకొని అదిగోండి బట్టలనైతే అలా చేశాననమాట. సర్ఫలో పెట్టాను. వాటిని జాడించాలి ఈ కూర కట్టేసిన తర్వాత. ఇలా దగ్గరగంట ఉడకనిచ్చేయాలి. ఒక్క నీరు చుక్క కూడా లేకుండా ఉంటే ఇదైతే కోడిగుడ్డు పులట తింటే మనకి ఏ ఫీలింగ్ వస్తుందో అది వస్తుందండి. బీరకాయలో ఇలా వేసుకొని తింటే బావుంటుంది బాలింతలకి. ఇంకా నేను అక్కడ పెట్టిన బట్టలన్నీ కూడా జాడించేసానండి. టైంకి నీళ్ళొస్తాయి కదండీ నాకు హెల్ప్ చేయడానికి. ఇక నీళ్ళ సాయంతోటైతే ఇవి ఒక్క ఉదుటున జాడించేసి ఇక ఆరేసేసాను. ఇక దొడ్లో కొన్ని ఆరవేశాను. అక్కడ ఇంటి ముందు కొన్ని ఆరవేశాననమాట. ఇక వర్షం వచ్చేలా ఉంది. పొద్దున్నే వచ్చింది కానండి, మధ్యాహ్నం అయ్యేసరికి తగ్గిందనమాట. మరలా వచ్చేలాగానే అనిపించింది. వర్షం వస్తే వాటిని తీసి లోపలేసుకోవడం, మరలా బయట వేసుకోవడం అన్నట్టుంటుంది వానాకాలం. ఇంకా చెట్టు పైనైతే చాలా కాకి పిల్లలున్నాయండి. మా చెట్టు కాయలన్నీ అవే తింటాయి. నేను కాయ కోసుకోవడానికి వెళ్తుంటే పొడుస్తున్నాయనమాట. వాటిని ఎక్కడ ఏం చేస్తానోనని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.